వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు చిన్న చిన్న కాకరకాయలండి. నేను ఏం చేస్తానంటే అటు ఇటు తొడలు కోసేసి దీన్ని ఇట్లా పొట్ట కోసండి కత్తితో కోసి దాంట్లో సాల్ట్ పెడతానండి. సాల్ట్ పెట్టేసి మొత్తం కాయలు ఇలాగే చీల్చేసి ఈ కాయకి సరిపడా ఒక పించ్ అండి, ఒక పించ్ దీంట్లో పెట్టేసి ఒక గిన్నెలో పెట్టేసి మొత్తం మూసేస్తాను. రేపు పొద్దుటికి బాగా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళన్నీ పిండేసి మనం బజ్జీలు వేయించుతాం కదండి నూనెలో డీప్ ఫ్రై, అలాగే ఈ కాయల్ని బాగా నీళ్ళన్నీ పిండేసి వేయించాక కొంచెం క్రిస్పీగా అయినాక తీసి పక్కన పెట్టి పచ్చికారం, ఎల్లిపాయ, జీలకర్ర పెట్టేవారు మా అమ్మగారు. ఎల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు దంచండి, దాంట్లో పచ్చికారం కలిపి ఏగిన కాకరకాయ లోపల పెట్టి మళ్ళీ కొంచెం నూనె వేసి ఈ కాయలన్నీ మళ్ళీ కొంచెం ఊరికే ఫ్రై చేసి పెట్టేవాళ్ళు. 2-3 రోజులు ఉండేవి. మేము అది అటు ఇటు తింటా కారంగా ఉండేవి. ఇప్పుడు మా పిల్లలు అంత కారం తినలేరండి. దీంట్లో నేను ఏం చేస్తానండి, వేరుశనగపప్పు, మనం చట్నీ చేసే ఇది ఉంటుంది కండి వేపుడు శనగపప్పు, అది కూడా కొంచెం పొడి చేసి కలుపుతా. అంటే మా పిల్లలు అంత కారం తినలేరు. మేము చిన్నప్పుడు అలా తినేవాళ్ళం కారం కాకరకాయలు. సరే మా అమ్మాయికి మొన్న ఏదో వీడియోలో చెప్తుంటే అలా చేసిస్తావా అని అడిగింది. సరే తన కోసం కాయలు కొన్నాను. సరే అండి, కోసి ఉప్పు పెట్టి రేపు పిండి కొంచెం వచ్చి పచ్చికారం, ఎల్లిపాయ, జీలకర్ర పెట్టి కొంచెం వచ్చి వేపుడు శనగపప్పు, పచ్చికారం, ఎల్లిపాయ, జీలకర్ర అది కూడా కలిపి కాసిన కాయలు ఇలా వేయించిస్తాను. అంటే కారం వాళ్ళు అంత తినలేరు, ఊరికే టేస్ట్ చూపిద్దామని కట్ చేసి పెడతానండి. ఇవన్నీ కట్ చేసి గిన్నెలు వేసి మూసి రేపు డీప్ ఫ్రై చేసి పిండి వేయాలండి. నీళ్ళు చేదు మొత్తం పోతుంది. అప్పుడు ఫ్రై చేసి తింటే చాలామంది అండి మా వయసు వాళ్ళు ఈ చిన్నప్పుడు ఇలా చేసేవారు. మా అమ్మగారు పులుసు పెట్టేవారు, లేదంటే ఇలా ఏపుడు చేసి గోంగూర పచ్చడి నూరేవారు. వేలుపు కారం ఇవన్నీ ఒకరోజే ఉండేవి. ఏది తినాలో ఏది వదిలేయాలో తెలిసేది కాదు, అన్నీ టేస్ట్గా ఉండేవి. వేలుపు కారం, గోంగూర పచ్చడి కంపల్సరీ ఒకే రోజు చేసేవాళ్ళండి. ఇలా ఇవి కాకరకాయ ఏపుడు కాంబినేషను. అవన్నీ మేము తిన్న తిండ్లు మా పిల్లలకి దొరకట్లేదండి, అదే బాధ.